ఇప్పుడు ఢిల్లీకి నుంచి వచ్చిన మీనాక్షి నటరాజు గారు సార్, ఆమె ఒక దూతగా వచ్చింది. మరి ఇక్కడ పాదయాత్ర చేసి ఏం పరిశీలిస్తుంది సార్? మీనాక్షి నటరాజన్ అనే ఆమె మొత్తం ఏంటంటే ఆమె పరిశీలకురాలు. ఈ ప్రభుత్వం ఇక్కడ పార్టీ వ్యవహారాలు, అదేవిధంగా ప్రభుత్వము ఏమేం చేస్తుంది అని ఇక్కడ పరిశీలించి సెంట్రల్కు ఎప్పటికప్పుడు నివేదికలు, ఇక్కడ పార్టీ అభివృద్ధి చెందటానికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వడానికి పంపబడినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్. కానీ గమ్మత్ ఏందనంటే ఆమె మొదట రాగానే ఇక ఆమె ఏందనంటే చాలా కఠినమైంది, ఎవరికి వినదు, ఇంకా ఏదో జరగబోతున్నాయి, పెను మార్పులే రాబోతున్నాయి, ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోబోతుంది, ఎన్నెన్నో అభూత కల్పనలతోటి అనేక రకాలైనటువంటి మీడియాలో కథనాలు రావటం జరిగింది. తీరా చూస్తే ఆమె ఏమీ మార్పులు చేయకపోగా తుస్సుమనే విధంగా ఆమె జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని పెట్టిందని బయట చూస్తే అసలు ఉపయోగం లేని, అంటే ఒక పరిశీలకురాలు ఏం చేయాలనో కూడా ఈమెకు తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా చాకచక్యంగా ఆమెను రోడ్లెంబడి తిప్పుతున్నారు. అంటే జనహిత పాదయాత్ర అని పెట్టి ఆమెను ఈ హైదరాబాద్లో కూర్చోకుండా హైదరాబాద్లో ఏం జరుగుతున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ వ్యవహారాలలో ఏం జరుగుతుంది అనే దాన్ని పరిశీలించకుండా పక్కదారులు పట్టించి ఆమెను గ్రామీణ ప్రాంతానికి తీసుకుపోయి తిప్పటం మొదలుపెట్టారు. అసలు ఆమె పరిశీలకురాలంటే ఏం చేయాలి? ఇక్కడ అసలు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తుందా లేదా, రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంది, కులగణన గురించి బీసీ కులగణన రిపోర్టు కరెక్ట్గా చేయమని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు కులగణన రిపోర్ట్ చేయమని చెప్తే ఇక్కడ తప్పుల తడక రిపోర్ట్ వచ్చింది, బీసీల జనాభా 5% తగ్గింది, ఇక్కడ ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని ఈమె ఒక రిపోర్టు రాసి ఏఐసిసికి రాహుల్ గాంధీ గారికి పంపాలి. ఈమె అది పంపటం లేదు. బీసీలకు ఇక్కడ ప్రధాన శాఖలు లేవు, బీసీలకు ఇచ్చినటువంటి మంత్రి శాఖలన్నీ కూడా మామూలు సంక్షేమ శాఖలకు సంబంధించినవి, అసలు ఒక్కటి కూడా అందులో పవర్ఫుల్ శాఖలు లేవు. ఈ విధంగా ఇవ్వటం వల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, ఇగో ఇట్లా ఇచ్చిండ్రు, దీన్ని మార్చాలి, ఇది మార్చకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారు, ఓట్లు రావని ఆమె రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్లో ఈ విషయాలు తెలియజేయాలి. ఏది బీసీ మంత్రులకు, ఎస్సీ మంత్రులకు, ఎస్టీ మంత్రులకు ఈ విధంగా మామూలు శాఖలు ఇవ్వటం జరిగింది అని ఆమె తెలియజేస్తే మార్పులు చేర్పులు జరగటానికి అవకాశం ఉంటుంది. నామినేటెడ్ పదవులన్నీ కూడా మనం అన్ని వర్గాలకు ఇవ్వాలి, బడుగు వర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంటే బడుగు బలహీన వర్గాలకు కాకుండా మళ్ళీ అసెంబ్లీ సీట్లు వాళ్ళకే, ఎంపీ సీట్లు కూడా రెడ్డి సామాజిక వర్గమే గెలిచింది, మళ్ళీ నామినేటెడ్ చైర్మన్లు కూడా మళ్ళీ వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఇట్లా ఉంటే పార్టీ ముందుకు పోదు, ఎవరు ఓట్లు వేయరు, దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని ఈ నామినేటెడ్ పదవులన్నీ బీసీలకు ఇస్తే బాగుంటుంది అని ఆమె ఢిల్లీకి రాయాలి. ఆ విధంగా రాయటం లేదు. ఆమె ఇవి కదా చేయాల్సింది. లేకపోతే గవర్నమెంట్లో లంచగొండితనము, ప్రభుత్వ అధికారులు సరిగా పనిచేయటం లేదు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు, లేకపోతే రుణమాఫీ సరిగా అందలేదు, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నను ఎందుకు పొందలేకపోతుంది అనే విషయాలను ఆమె రాసి పంపించాలి. అది కదా ఆమె చేయాల్సింది. అంటే ఇప్పుడు ఆమె వచ్చిన పని మర్చిపోయేటట్టు చేసింది ఎవరంటే సార్? ఇక ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అలవాటే. ఎవరు అక్కడి నుంచి పరిశీలకులు రాగానే ఇంకా వాళ్ళను అనేక రకాలుగా వాళ్ళతో అంత బాగానే ఉంది, అంత ఓకే అని చెప్పే విధంగా నివేదికలు, ఇక ఇక్కడ అంతా కాంగ్రెస్ పార్టీ అంతా బాగానే ఉంది, ఏదో పాత సినిమాలో చూపించినట్టు అన్ని కామన్గా ఇటువరకు వచ్చిన పరిశీలకుల్ని కూడా ఆ విధంగానే వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకొని ఇంకా వాళ్ళకు అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడ తమ యొక్క ఆధిపత్యాన్ని, తమ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవటము అనేది కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితే. కానీ ఈమె వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకున్నాం అంటే మాలాంటి వాళ్ళు కూడా ఏదో రాహుల్ గాంధీ స్పెషల్గా పంపించిండు, ఈడ ఏదో ఈమె పరిశీలన చేసి బడుగు బలహీన వర్గాలకు, ఇటువరకు న్యాయం జరగనటువంటి వర్గాలకు, సామాన్య కార్యకర్తలకు, అదే ఇటువరకు పార్టీలో బెనిఫిట్ పొందనటువంటి వాళ్లకు ఏదో జరగబోతుంది అని వదంతులు, కథనాలు వస్తే ఏదో జరగబోతుంది అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే అసలు ఏమీ లేదు అసలు. అందుకనే మీనాక్షి నటరాజన్ కూడా అసలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి అసలు ఆమె చేతులెత్తేసి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఆమె పరిశీలించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి మీనాక్షి నటరాజన్ పరిశీలకురాలుగా వచ్చినా అసలు ఇక్కడ మామూలు ప్రజానికానికి ఒరిగేది ఏమి లేదు, ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీకి పెరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ మీద చేతులు ఎత్తేసారు ఇక్కడ ప్రజలు, ఓటర్స్ అంతా కూడా
ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల మాకేం ఉపయోగం లేదని బీసీలకు అర్థమైంది, ఎస్సీలకు అర్థమైంది, ఎస్టీలకు అర్థమైంది. ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీగా గెలవదనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలలో ఎక్కువ మంది ఇక కాంగ్రెస్ పార్టీ ఉపయోగం లేదు అనే నిర్ణయానికి వచ్చేసి